వెల్కమ్ టు రియల్ స్టోరీ. స్నేహం మాటున ద్రోహం తలపెట్టారు. సాయం చాటున మోసానికి పాల్పడ్డారు. నేస్తంగా పిలిచి కుట్రలు చేశారు. తెలివిగా తప్పించుకుందామని రకరకాల కథలల్లారు. 5 కేసులు, 5 క్లూలు. అసలేం జరిగింది? ఫ్రెండ్షిప్ ముసుగు వేసుకుని కిరాతకానికి తెగించిన ఫ్రెండ్స్ కుట్రల కథలు చూద్దాం ఇవాల్టి రియల్ స్టోరీలో. 5గురు స్నేహితులు, జిగిరి దోస్తులు అందరూ కలిసి టూర్కి వెళ్లారు. అందులో ఒక ఫ్రెండ్ను దారుణంగా హత్య చేశారు. ఏమి ఎరుగుని అమాయకుల్లా ఎవరిళ్లకు వారొచ్చారు. తమనెవరూ అనుమానించలేదని బిల్డప్ ఇచ్చారు. కానీ ఒక్క ఎవిడెన్స్ ఆ కపట ఫ్రెండ్స్ను కటకటాల వెనక్కు నెట్టింది. హైదరాబాద్ బాలానగర్లో ఓ హత్య కేసు చిక్కుముడి ఎలా వీడింది? ఎంత తెలివైన వాడికైనా వేపకాయంత వెర్రుంటుందన్న చందంగా ఎంతో తెలివిగా నేరం చేసే నేరస్తుల చిన్న చిన్న క్లూలతో పోలీసులు వారిని ఇట్టే పట్టేసుకుంటారు. ఒక నేరం జరిగిందంటే పోలీసులు చేసే దర్యాప్తులో చిన్న క్లూ కూడా పెద్ద బ్రేక్ త్రూ ఇస్తుంది. ఒక్క ఆధారం కేసు దర్యాప్తు దిశనే మార్చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా ఆ ఒక్క క్లూ పోలీసులకు దొరికిందంటే చాలు, నేరస్తులు దొరికిపోవడం ఖాయం. హైదరాబాద్ శివార్లో జరిగిన ఓ హత్య కేసులో ఒక్క వాట్సాప్ స్టేటస్ మొత్తం హత్య కేసునే కీలక మలుపు తిప్పింది. ఎవరు ఊహించని రీతిలో అదే హంతకులను పట్టుకుని బోనెక్కించింది. హైదరాబాద్ బాలానగర్ నగర శివారు ప్రాంతం, పరిశ్రమలు అధికంగా ఉండే ఏరియా. బాలానగర్లోని కైతాన్ పరిశ్రమ పక్కన ఓ వ్యక్తి విగతజీవిగా పడి ఉన్నాడు. ఆ మృతదేహం కృష్ణాగౌడ్ అనే వ్యక్తిదిగా గుర్తించారు పోలీసులు. జగద్గిరిగుట్ట అంబేద్కర్ నగర్కు చెందిన కృష్ణాగౌడ్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గాజ్ల రామారానికి చెందిన ఆకుల కృష్ణ, సనత్ నగర్కు చెందిన మాథరబోయిన రవి, గుర్రం నరేష్, గంబు శంకర్ గౌడ్లు కూడా ఆటో డ్రైవర్లే. వీరంతా మంచి ఫ్రెండ్స్. తాగుడుకు బానిస కృష్ణాగౌడ్. తాగాడంటే అస్సలు మనిషి కాదు, నోటికొచ్చింది వాకిస్తాడు. ఎవరిని పడితే వాళ్లను తిడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ అని కూడా చూడడు. కృష్ణాగౌడ్కు ఆకుల కృష్ణ కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో ఆకుల కృష్ణ ఎక్కడ కలిసినా కృష్ణాగౌడ్ విపరీతంగా బూతులు తిడుతూ ఉండేవాడు. ఇటీవల ఆటో మరమ్మతుల విషయంలో ఆకుల కృష్ణతో కృష్ణాగౌడ్కు 500 రూపాయల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఆ టైంలో కృష్ణాగౌడ్ అసభ్య పదజాలంతో దూషించాడు. అంతకుముందు కూడా చాలాసార్లు మద్యమత్తులో ఉన్న టైంలో స్నేహితులను ఇష్టం వచ్చినట్లు తిట్టేవాడు. అందరూ ఈ విషయం మనసులో పెట్టుకున్నారు. తాగి నోటికొచ్చినట్టల్లా తిడుతున్న కృష్ణాగౌడ్ను చంపేయాలని మిగతా 4 ఫిక్స్ అయ్యారు. కృష్ణాగౌడ్ పీడను వదిలించుకుందామని మిగతా 4 కలిసి పథకం రచించారు. కృష్ణాగౌడ్తో పాటు మిగతా 4 కలిసి ఆటోలో మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ గుడికి వెళ్లారు. దావతిస్తామని కృష్ణాగౌడ్ను ఆటోలో తీసుకెళ్లారు. అక్కడ 5 కలిసి మద్యం సేవించారు. అదే రోజు రాత్రి 10:30కు తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. దారి మధ్యలో ఆటోలోనే అందరూ కలిసి విచక్షణ రహితంగా కృష్ణాగౌడ్ను కొట్టారు. పిడిగుద్దులతో కృష్ణాగౌడ్పై దాడి చేసి ఆటోలోని మెటల్ ఫ్రేమ్ రాడ్లతో తలపై కొట్టారు. కృష్ణాగౌడ్ ప్రైవేట్ పార్ట్స్ పైన దాడి చేశారు. దాంతో అతడు చనిపోయాడు. అర్ధరాత్రి బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖైతాన్ ఫ్యాక్టరీ పక్కన రోడ్డు వద్ద కృష్ణాగౌడ్ మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మిత్రులతో కలిసి తన భర్త ఏడుపాయల ఆలయానికి వెళ్లినట్లు వాట్సాప్ స్టేటస్ ఉందని మృతుడి భార్య పోలీసులకు వివరించింది. అలాగే ఆ ఫోటోను వారికి చూపించింది. ఆకుల కృష్ణ, రవి, నరేష్, శంకర్ గౌడ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితులు చాలా తెలివిగా తప్పించుకుందామనుకున్నారు. కానీ వారు దిగిన ఫోటో వాట్సాప్ స్టేటస్లో పెట్టడంతో మొత్తం కథంతా కదిలింది. నేరస్తులు కటకటాలు లెక్కించారు. డబ్బు ఎలాంటి బంధాన్నైనా తెంచేస్తుంది అనడానికి కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక ఘటన నిదర్శనం. 2 వాచ్మెన్లే. వీరిద్దరూ కలిసిమెలిసి డ్యూటీ చేసుకునేవాళ్లే. ఒకరి కష్టాలను మరొకరు పంచుకునేవాళ్లు. అదే పరిచయంతో ఓ వాచ్మెన్ మరో వాచ్మెన్ దగ్గర 25,000 అప్పు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులు తిరిగివ్వడంలో జాప్యం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న ఒక వాచ్మెన్ స్నేహితుడని కూడా చూడకుండా మరో వాచ్మెన్ ని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. పాత బాన్స్వాడకు చెందిన వాచ్మెన్ కొండ వెంకటి అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. సరస్వతి మందిరం సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర వెంకటి వాచ్మెన్ గా విధులు నిర్వహించేవాడు. అదే ప్రాంతంలో వెంకటిని గొంతు కోసి గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంకటి రక్తం మడుగులో విగతజీవిగా పడి ఉన్న విషయాన్ని పక్కనే మరో ఇంటికి కాపలాదారునిగా ఉండే వీరయ్య ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. ఘటనా స్థలం దగ్గర వీరయ్య అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటం, వెంకటి హత్యపై పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
తమదైన స్టైల్లో విచారణ చేశారు. తీసుకున్న అప్పు చెల్లించకపోగా తనపై తన యజమానికి చాడీలు చెబుతూ ఉండటం వల్లే వెంకటిని హత్య చేసినట్లు వీరయ్య పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో హత్య కేసు మిస్టరీ వీడింది. బాన్సువాడ పట్టణానికి చెందిన ఓ రియల్టర్ సరస్వతి మందిరం సమీపంలో కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఇంటికి వాచ్మెన్ గా చేరాడు వెంకటి. పక్కనే ఉన్న మరో ఇంటికి కాపలాదారునిగా పనిచేసేవాడు వీరయ్య. ఇద్దరూ పక్కపక్క ఇళ్లలోనే పనిచేస్తూ ఉండటంతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. అవసరం నిమిత్తం వీరయ్య దగ్గర చేబదులుగా 25,000 అప్పు తీసుకున్నాడు వెంకటి. వారం రోజుల్లో తిరిగి చెల్లిస్తానని మాటిచ్చాడు. అయితే వారం రోజులు గడువు ముగిసినప్పటికీ తీసుకున్న అప్పు తిరిగివ్వలేదు. అడిగితే మాట దాటేస్తున్నాడు. దీంతో వీరయ్యలో సహనం నశించింది. వెంకటితో గొడవపడ్డాడు. దాంతో వీరయ్య పనిచేసే ఇంటి యజమానికి వీరయ్య గురించి చాడులు చెప్పాడు వెంకటి. దీనిని వీరయ్య తట్టుకోలేకపోయాడు. తన అప్పు తీర్చకపోగా తననే బ్లేమ్ చేయడానికి వెంకటి ప్రయత్నించడంతో అతడిపై కక్ష పెంచుకున్నాడు వీరయ్య. ఎలాగైనా సరే వెంకటిని చంపాలనుకున్నాడు. అర్ధరాత్రి వెంకటి నిద్రపోయే వరకు వేచి చూశాడు. అతడు గాఢ నిద్రలోకి జారుకున్నాక వీరయ్య గొడ్డలితో దాడి చేశాడు. ముందు గొంతు కోసి తలపై నరికాడు. ఘటనా స్థలంలో పేక ముక్కలు చల్లాడు. కేసును తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించాడు. ఉదయం ఏమీ తెలియనట్టుగా వెంకటిని ఎవరో చంపేశారని ఇంటి యజమానికి చుట్టుపక్కల ఉన్నవారికి చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీరయ్య నుంచి ప్రాథమిక సమాచారం సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడిగే ప్రశ్నలకు వీరయ్య తడబడడం, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతడిపై అనుమానం కలిగింది. దాంతో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. వీరయ్య కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోనే హత్య చేసినట్లు అంగీకరించాడు. అప్పు తీర్చకపోగా తిరిగి తనపైనే అందరికీ ఏవో చెబుతున్నాడని సైలెంట్గా పెద్ద స్కెచ్చే వేశాడు వీరయ్య. కానీ ఎంత తప్పించుకుందామనుకుని ప్రణాళికలు వేసినా చిన్న చిన్న ఆధారాల నుంచి తప్పించుకోలేరు. ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నారు. లాడ్జ్లో రూమ్ తీసుకుని సిట్టింగ్ వేశారు. మందేస్తూ చిందేస్తూ సరదాగా గడిపారు. ఏమైందో ఏమో తెల్లారాక అక్కడ ఓ ప్రాణ స్నేహితుడి ప్రాణం పోయింది. మరి ఏ ఆధారాలతో నిందితులు బోనెక్కారు? ప్రాణ స్నేహితులు, ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు, ప్రాణాలిస్తామని పెద్ద పెద్ద డైలాగులు చెప్పే ఈ ఫ్రెండ్సే ఆవేశంగానో ప్రతీకారంగానో అదే ప్రాణ స్నేహితుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్ బాలానగర్, నిజామాబాద్, కడపలో దోస్తులే దుష్మనీలా మారి ప్రాణాలు తీశారు. కడప ప్రొద్దుటూరులో ఒకే ఆత్మగా, ఒకే బాటగా, ఒకే మాటగా కలిసి తిరిగిన క్లోజ్ ఫ్రెండ్స్ కత్తులు దూసుకుని ఒకరిని లేకుండా చేసుకున్నారు. ఇతను పేరు రాఘవేంద్ర కుమార్ అలియాస్ పప్పి. ప్రొద్దుటూరులో పేరు మోసిన రౌడీ షీటర్. పప్పి గ్యాంగ్ పేరుతో పెద్ద ముఠానే నడిపాడు. అనేక హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని కువైట్కు కొన్నాళ్లు గాయబయ్యాడు. ఇతను లోకేష్ రెడ్డి. ప్రొద్దుటూరు పట్టణంలోని సాయి కుటీర్ రోడ్డులో ఉంటాడు. రాఘవేంద్ర కుమార్, లోకేష్ రెడ్డి ఇద్దరూ దిల్కా దడ్ఖన్లు. ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి గొప్పగా ఎన్ని కథలు చెబుతారో అదే స్థాయిలో పగలు ప్రతీకారాల కథలు చెబుతారు. గాంధీ రోడ్లో ఉంటున్న బీజీఆర్ లాడ్జిలో ఇద్దరు రూమ్ తీసుకున్నారు. అతను మరికొందరితో కలిసి అక్కడ మద్యం తాగేవాడు. అతనికి పప్పీతో పరిచయం ఉంది. ఈ క్రమంలో పప్పి ఒకరోజు రాత్రి 10:30 గంటలకు లాడ్జ్ వద్దకు వెళ్లాడు. అక్కడ లోకేష్తో పాటు స్థానికులు సునీల్, ముజీబ్ ఉన్నారు. వారితో కలిసి పప్పి మద్యం తాగుతూ ఉండగా ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి 12 గంటలకు ముజీబ్ లాడ్జ్ నుంచి వెళ్లిపోతూ రూంలో గొడవ జరుగుతుందని లాడ్జ్ సిబ్బందికి చెప్పినట్లు సమాచారం. అయితే మద్యం మత్తులో మామూలే అన్నట్లుగా సిబ్బంది పట్టించుకోలేదు. 1 గంట దాటాక లోకేష్ రెడ్డి, సునీల్ కూడా వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో రాఘవేంద్ర, అతని స్నేహితుడు లోకేశ్వరరెడ్డిని మద్యం మత్తులో దుర్భాషలాడటంతో ఇరువురి మధ్య గొడవ మొదలైంది. ఒకానొక దశలో ఒకరిపై ఒకరు పిడుగులు కురిపించుకున్నారు. ఈ క్రమంలో రాఘవేంద్ర తలపై బీర్ బాటిల్తో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తర్వాత రక్తం కారుతున్న రాఘవేంద్రను అక్కడే వదిలేసి స్నేహితులందరూ లాడ్జ్ నుంచి పరారయ్యారు. ఉదయం రూమ్ క్లీన్ చేసేందుకు రూమ్ బాయ్ వెంకటేష్ వెళ్లగా పప్పి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా లిక్కర్ బాటిల్స్తో కొట్టడం వల్ల పప్పి అలియాస్ రాఘవేంద్ర కుమార్ చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. రాఘవేంద్ర కుమార్పై ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. 2 టౌన్, 3 టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో అనేక కేసులున్నాయి. 2013లో అతను పప్పీ గ్యాంగ్ పేరుతో ప్రొద్దుటూరు జనాన్ని హడలెత్తించాడు. కొంతమంది యువకులను వెంటేసుకుని దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడేవాడు. పప్పీ ఆకడాలు శృతిమించడంతో పోలీసులు 2014లో ప్రొద్దుటూరు పట్టణం నుంచి బహిష్కరణ చేశారు. అప్పట్నుంచి పప్పీ హైదరాబాద్, బెంగళూరులో ఉంటూ వచ్చాడు. తర్వాత కువైట్కు వెళ్లి వచ్చినట్లు సన్నిహితులు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం రాఘవేంద్ర ప్రొద్దుటూరుకొచ్చాడు. ఏడాది క్రితం సొంత బంధువులను బెదిరించగా వారు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ల కిందట ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
ముజీబ్ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. దీంతో కథంతా బయటపడింది. ప్రధాన నిందితుడు లోకేష్ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగిందనేది తెలిసిందే. మాట పెరగడం, పాత కక్షలతోనే రాఘవేంద్ర కుమార్ను లోకేష్ రెడ్డి హత్య చేశాడని తేలింది. తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేశాడు. చివరికి దొరికిపోయాడు. ఒకప్పుడు ఒకే బాటలో నడిచిన ప్రాణ స్నేహితులు చివరికి ప్రాణాలు తీసుకునేంతగా మారిపోయారు. మిత్రులు శత్రువులుగా మారిపోతున్నారు. చిన్న చిన్న మాటలు ఎగతాళి కూతలకు రగిలిపోతున్నారు. కొన్ని కేసుల్లో గర్ల్ ఫ్రెండ్స్ గొడవలు కూడా దారుణాలకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరం నుంచి తప్పించుకోవడానికి దోస్తులు వేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. హైదరాబాద్లో జరిగిన 2 ఘటనలు ఇన్వెస్టిగేషన్ అధికారులని నివ్వెరపరిచాయి. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలిచ్చేవాళ్లు ప్రాణ స్నేహితులమని, జీవితాంతం ఇలాగే ఉంటామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ కాల పరీక్షకు నిలిచేవి కొన్ని. కీలకమైన భయానక పరిస్థితుల్లో వారి నిజాయితీ ఎంతో ఏపాటితో తెలిసిపోతుంది. హైదరాబాద్ బాలాపూర్లో ప్రాణ స్నేహితుల మధ్య గొడవ అందులో ఒకరి ప్రాణమే తీసింది. ఇతని పేరు ప్రశాంత్. వయస్సు 24 సంవత్సరాలు. బీటెక్ సెకండ్ ఇయర్. హైదరాబాద్ బాలాపూర్లో నివాసం. ప్రశాంత్ చిన్ననాటి స్నేహితుడు మాధవ్. ఇద్దరూ కలిసి తిరిగేవాళ్లు. టీనేజ్ వయసులో వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగింది. కాని తర్వాత మళ్లీ కలిసిపోయారు. స్నేహితులన్నాక గొడవలు జరగడం, తర్వాత కలిసిపోవడం సర్వసాధారణమే. కానీ కొన్ని గొడవలు మాత్రం మనసులో ఉండిపోతాయి. ఆ అమ్మాయి విషయంలో కూడా వీరిద్దరి మధ్య అదే జరిగింది. అప్పుడప్పుడు ప్రశాంత్, మాధవ్ గొడవ పడేవాళ్లు. తర్వాత మళ్లీ సర్దుకుపోయేవాళ్లు. కానీ లోలోపల మాత్రం రగిలిపోయేవాళ్లు. కొంతకాలంగా మాధవ్ ప్రియురాలికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో అభ్యంతరకరమైన మెసేజ్లొచ్చాయి. మాధవ్కు ఆమెను దూరం చేసే ప్రయత్నం చేశాడు ప్రశాంత్. అయితే ఆ పని చేస్తున్నది ఎవరో తెలియక మాధవ్ టెన్షన్ పడ్డాడు. ఒకరోజు ప్రశాంత్ ఫోన్ను పరిశీలించాడు మాధవ్. దీంతో తన ప్రియురాలిని వేధిస్తున్నది ప్రశాంతే అని తెలుసుకున్నాడు. దీంతో ప్రశాంత్ హత్యకు స్కెచ్ గీశాడు. పార్టీ చేసుకుందామని ప్రశాంత్ను పిలిచి మర్డర్ చేశాడు మాధవ్. బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ముగిశాక తన స్నేహితుడైన మాధవ్తో పాటు మరో ఇద్దరితో కలిసి మందు పార్టీ చేసుకున్నారు ప్రశాంత్. పీకల్ దాకా మద్యం సేవించాక అందరూ కలిసి బాలాపూర్లోని మండీకొచ్చారు. అక్కడ బయట నిలబడి నలుగురు మాట్లాడుతూ ఉండగా మాధవ్ అకస్మాత్తుగా తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రశాంత్పై దాడి చేశాడు. ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రశాంత్పై దాడి చేస్తున్నప్పుడు మిగతా ఇద్దరు స్నేహితులు మాధవ్కు సహకరించారు. పైగా కసితీరా పొడిచి చంపమంటూ మాధవ్ను ప్రోత్సహించారు మిగతా ఇద్దరు. వాళ్ల మాటలు కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కత్తిపోట్ల వల్ల ప్రశాంత్ కుప్పకూలిపోయాడు. దీంతో మాధవ్తో పాటు మిగతా వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రశాంత్ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు. ప్రశాంత్ను హత్య చేసిన మాధవ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశాంత్ హత్యకు కారణమేంటనే విషయాన్ని మాధవ్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీ విషయంలో వివాదం తలెత్తింది. అది కాస్త పాత గొడవలను రాజేస్తుంది. దీంతో అన్నీ కలిపి హత్యకు దారితీశాయి. మొత్తానికి ఎప్పుడో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుని ప్రశాంత్ను అతని స్నేహితుడు మాధవ్ హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే మాధవ్ను వారించాల్సింది పోయి మిగతా ఇద్దరు స్నేహితులు అతన్ని ప్రోత్సహించడంతో వాళ్లు కూడా ఈ హత్య కేసులో నిందితులుగా మారారు. ఇది మరో దారుణమైన ఘటన. ఓ యువతి ఓ యువకుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ఓ బాబుకు తల్లిదండ్రులయ్యారు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్ధలొచ్చాయి. దాంతో భర్తను వదిలేసిన ఆ యువతి భర్త స్నేహితున్నే రెండో పెళ్లి చేసుకుంది. దాంతో మొదటి మొగుడికి మండిపోయింది. మాజీ పెళ్లాన్ని, ఆమె రెండో భర్తను, కొడుకును మంటల్లో బూడిద చేశాడు. హైదరాబాద్ నారాయణగూడలో 2 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష విధించింది కోర్టు. అతడికి సహకరించిన మరో వ్యక్తికి యావజ్జీవ శిక్ష వేసింది. మాజీ భార్య, ఆమె రెండో భర్త, కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించింది నాంపల్లి కోర్టు. నిందితుడు రాగుల సాయికి మరణశిక్ష, అతనికి సహకరించిన స్నేహితుడు రాహుల్కి యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణంలో 4 ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక గర్భస్థ పిండం కూడా ఉంది. హైదరాబాద్ అంబర్పేటకు చెందిన రాగుల సాయి చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆర్తిని 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగుల సాయి బ్యాండ్ కొట్టే పనిచేస్తూ ఉండగా ఆర్తి నారాయణగూడ ఫ్లైఓవర్ సమీపంలో పూలమ్ముతూ ఉండేది. ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కొట్టుకొని తిట్టుకొని రోజూ ఉండటం కంటే విడిపోవడం మంచిదనుకుని భర్త నుంచి విడిపోయి పుట్టింటికి వెళ్లిపోయింది ఆర్తి. తల్లి లక్ష్మీబాయి, సోదరుడు జితేందర్ కొడుకుతో కలిసుండేది. ఈ క్రమంలోనే మొదటి భర్త సాయి స్నేహితుడైన నాగరాజును రెండో పెళ్లి చేసుకుంది. చిక్కడపల్లికి చెందిన నాగరాజు ట్యాంక్ క్లీనర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఆర్తి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా తన ఫ్రెండ్ నాగరాజునే చేసుకోవడంతో సాయికి పట్టలేనంత కోపం వచ్చింది. దాంతో నాగరాజుతో గొడవ పడ్డాడు రాగుల సాయి. తన భార్య కాబట్టి ఆర్తిని చెల్లి అని పిలవాలంటూ నాగరాజు సూచించాడు. దాంతో రాగుల సాయికి మంటెత్తిపోయింది.
చాలా కాలం గొడవలు జరిగాయి. ఈలోపు ఆర్తి ప్రెగ్నెంట్ అయింది. దీంతో సాయి మరో స్నేహితుడైన రాహుల్తో కలిసి ఆర్తిని నాగరాజ్ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. 2022 నవంబర్ 7న అర్ధరాత్రి జగ్గులో పెట్రోల్ తీసుకొచ్చి ఆర్తి ఆమె భర్త నాగరాజ్లపై చల్లి నిప్పంటించాడు. ఆ సమయంలో ఆర్తి చేతుల్లో తమ కుమారుడు కూడా ఉన్నాడు. తల్లిదండ్రులతో పాటు బాలుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. 90% గాయాలైన బాలుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తర్వాత నాగరాజు, ఆర్తి, ఆమె కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాయి, అతడికి సహకరించిన రాహుల్ కోసం గాలించారు. ఈ కేసును ప్రాధాన్యతగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రధాన నిందితుడు రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. అలాగే రాహుల్కు ₹1000 జరిమానా విధించారు జడ్జి.